క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుని వాక్యం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? మే మాసం 20వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. పూర్తి వచనం. ఆ కాలమును మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపింతును. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఈ జెఫన్యా గ్రంథము తీర్పుతో ఆరంభమవుతుంది, కానీ దేవుడు దానిని కృపతో ముగించాడు. దేవుడు తన ప్రజల యొక్క పాపాన్ని శిక్షిస్తాడు. వారు పశ్చాత్తాపడిన తర్వాత తిరిగి వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, పునరుద్ధరిస్తాడు ఆయన. ఇది కేవలం ఇజ్రాయెల్ యొక్క చరిత్రలో జరిగింది మాత్రమే కాదు, ప్రతి విశ్వాసుని గురించి కూడా దేవుని యొక్క ఉద్దేశం ఇలా ఈ రీతిగానే ఉంది. ఈ రోజున చాలా మందిలో గుర్తింపు లేకుండా బాధపడుతున్న వారు ఉన్నారు. కుటుంబంలో చిన్నచూపు, తిరస్కరణ, వ్యతిరేకమైన మాటలు ఎదుర్కొంటున్న వారు ఈరోజు చాలా మంది ఉన్నారు. అయితే ప్రభు వారందరితో చెప్తున్న మాట ఏంటంటే, నేనే మీకు మంచి పేరునిస్తాను. మనుషులు అవమానించిన చోట దేవుడు నిన్ను మహింపరుస్తాను అంటున్నాడు. జెఫన్యా ప్రవక్త కాలంలో ప్రజల యొక్క పరిస్థితి, ఇజ్రాయేల్ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే విగ్రహారాధన, ఆత్మీయంగా చల్లబడిపోయారు. దేవుడంటే నిర్లక్ష్యం, గర్వం, అన్యాయం. ఆ సమయంలో దేవుడు వారికి ఇచ్చిన హెచ్చరిక లేదా తీర్పు ఏంటంటే కనుక జెఫన్యా గ్రంథం 1:12 వచనం. ఆ కాలమును నేను దీపములు పట్టుకుని యెరూషలేమును పరిశోధింతును అంటూ నేను వారిని శిక్షింతును అంటాడు ప్రభు. పాపం ఎప్పుడు కూడా మనిషికి అవమానాన్ని తీసుకొస్తుంది. సామెతల గ్రంథం 14:34 వచనంలో నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం, పాపము ప్రజలకు అవమానం తెచ్చును అని మనకు తెలియచేస్తా ఉంది. అందుకే చాలా మంది జీవితాల్లో ఈ రోజున నెమ్మది లేదు. కారణం ఏంటంటే ప్రార్థన తగ్గిపోయింది, పరిశుద్ధత తగ్గిపోయింది, దేవుడంటే భయం తగ్గిపోయింది, పైకి చూపించుకునేది ఎక్కువైపోయింది. లోపల ఏం లేదు, కానీ పైకి చూపించుకునేది ఎక్కువైపోయింది. గనుకనే ప్రజలు సమాధానాన్ని కోల్పోతా ఉన్నారు. అందుకే ప్రభు చెప్తున్నాడు, తీర్పు తర్వాత తిరిగి నేను వారిని కడతాను, తిరిగి నేను వారిని చేర్చుతాను అంటున్నాడు ఆయన. పాపం చేసిన ప్రజలు ఎప్పుడైతే పశ్చాత్తాప పొందారో దేవుడు తిరిగి వారిని క్షమించడానికి దేవుడు సిద్ధమైన మనసు కలిగి ఉన్నారని ఈ వాక్యం ద్వారా ప్రభు మనకి తెలియజేస్తా ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నట్టుగా మీరు పోగొట్టుకున్న గౌరవం, కోల్పోయిన అవకాశాలు, లేదంటే పగిలిపోయిన కుటుంబాలు, చల్లబడిపోయిన మీ భక్తి జీవితం, అవన్నీ కూడా మీకు తిరిగి నేను కడతానంటున్నాడు. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మంచి పేరు అంటే అర్థం మంచి పేరు. మనుషులు మేబీ మనం ముఖస్తుతి చేయొచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, మనుషుల యొక్క ప్రశంసల కంటే గొప్పల కంటే కూడా దేవుని సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైంది. మంచి పేరు అనేది దేవుని దృష్టిలో ఆమోదం పొందడం అనేది, మనుషుల ఎదుటి కాదు. నీతి కలిగిన జీవితం, సామెతల గ్రంథం 22:1 ఉంటుంది. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారాల కంటే కూడా దయ కోరదగినవి. మంచి పేరు ఎలా వస్తుందంటే పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి వస్తుంది, ప్రార్థనా జీవితాన్ని బట్టి వస్తుంది, విశ్వాస సహితమైన భక్తి కలిగిన నడవడికని బట్టి మంచి పేరు వస్తుంది. అంటే దేవుని ఎదుటి కనపడించే జీవితం. దేవుడు నిన్ను ఆ స్థితిలో ఆశీర్వదించినప్పుడు మనుషులు ఆశ్చర్యపోతారు. అటువంటి రీతిలో దేవుడు నిన్ను చూడాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. బైబిల్లో అనేక మంది అవమానం నుంచి ఘనతకు తీసుకుని రాబడిన వారు చాలా మంది ఉన్నారు, మనకు తెలుసు కదా. హన్నా ఎంత అవమానించబడింది, ఎంతో నిందించబడింది, కన్నీళ్లే, కానీ ఆమె ప్రార్థన ప్రభు ఆలకించాడు. ఒక గొప్ప ప్రవక్తకు తల్లిగా ఆమె ప్రకటించబడింది. ఆమె రహస్య ప్రార్థనలన్నీ కూడా బహిరంగంగా సాక్ష్యాన్ని పలికాయి. ఎస్తేరు ఒక అనాథ బాలిక, తల్లిదండ్రులను కోల్పోయింది, కానీ దేవుడు ఎస్తేర్ని అనాథ బాలికగా చూడలేదు.
భవిష్యత్తులో ఇజ్రాయేలీలను రక్షించే ఒక రక్షకురాలిగా దేవుడు ఎస్తేరుని చూశాడు. దేవుడు ఎవరికి మంచి పేరును, ఖ్యాతిని దేవుడిస్తాడు తెలుసా? విరిగి నలిగిన హృదయాలతో ఉన్న వారికి, తమను తామును తగ్గించుకున్న వారికి, పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతున్న వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. సహనంతో సమైన ఇబ్బంది అయినా దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూసేవారికి దేవుడు మంచి పేరును, ఖ్యాతిని దేవుడు అనుగ్రహిస్తారు. కానీ అదేంటో ఈ రోజుల్లో అనేక మంది చూడండి, పేరు కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు, గొప్పల కొరకు పరుగులు పెడతా ఉంటారు. సోషల్ మీడియాలో గుర్తింపులు, లేదంటే మనుషుల ముందు చప్పట్లు కొట్టుకోవటం, ఇవి నిజంగా దేవుని సన్నిధిలో నిలబడేవి కాదు. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఎవరు కూడా దేవుని సన్నిధిలో నిలబడలేరు. ఎందుకంటే యెహోవా ఇల్లు కట్టించిందే దాన్ని కట్టువాని ప్రయాసం చేద్దాం. అది నీ జీవితాన్ని ప్రభు కట్టాలి, ప్రభు ఇవ్వాలి ఖ్యాతి, మంచి పేరు అనేది. మనుషులు తెచ్చుకునేది ఎప్పుడు కూడా నిలబడదు. ఈరోజు ఈ వాక్యం వెంటనే మీతో ప్రభు మాట్లాడుతున్నారు. నీ కన్నీళ్ళు వృధా కాలేదు, నీ అవమానం ముగించబడే దినాలు రాబోతా ఉన్నాయి. నీ మీద ఎవరైతే అబద్ధ సాక్ష్యాలు పలికి నిన్ను అవమానించారో అవన్నీ కూడా తొలగిపోబోతా ఉన్నాయి. నిన్ను తిరస్కరించిన వారే నీ ముందుకు వచ్చి సాక్ష్యం పలకబోతా ఉన్నారు నిన్ను నిమిత్తము. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఖ్యాతిని, మంచి పేరును నేను ఇస్తాను మీకు తిరిగి. అవమానం మహిమగా మార్చబడే దినాలు, కన్నీళ్లు సాక్ష్యంగా మార్చబడే దినాలు, కుటుంబంలో ఆశీర్వాదాలు మీరు చూసే దినాలు ప్రభు మీకు అనుగ్రహించబోతా ఉన్నాడు ఆయన. ఈ వాగ్దానం నిజంగా ఎంతో ఆశీర్వాదకరమైంది. మనుషులు తిరస్కరించినప్పటికీ కూడా, అపహాస్యం పాలైన దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు ఆయన తన ప్రజలను తన కొరకు ఎదురు చూసి వారిని ఆయన నిశ్చయంగా పైకెత్తి ఆయన గొప్ప చేసే దేవుడు. ఆయన అవమానాన్ని మహిమగా ఆయన మార్చే దేవుడు కదా. హన్నా సాక్ష్యాన్ని చెప్పింది. 1 సమూయేలు గ్రంథం 1:8 దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు, మహిమ కలిగిన సింహాసనమును స్వతంత్రింప చేయుటకు వారిని నీవు మంటిలో నుంచి నువ్వు ఎత్తువాడవు అంటది. పెంట కుప్పల మీద నుండి నువ్వు లేవనెత్తువాడవు. అవును, హన్నా ఆ రీతిగా ఎత్తబడింది. ఆ సాక్ష్యాన్ని అనుభవపూర్వకంగా ఆమె చెబుతుంది. ఈరోజున మీ జీవితంలో మీరు నిరాకరించబడతా ఉన్నారా? కుటుంబంలో, పనిచేస్తున్న చోట, మీరు నివసిస్తున్న చోట మీరు తృణీకరాన్ని ఎదుర్కొంటున్నారా? ఎవరు మిమ్మల్ని గుర్తించటం లేదా? ప్రభు చెప్తున్నారు, నా సమయం రాబోతోంది, ఇదిగో నేను మిమ్మల్ని హెచ్చించబోతా ఉన్నాను. ఓపికతో నిలబడండి, యథార్థంగా నిలబడండి, పరిశుద్ధతలో నిలబడండి. మాటలో, ప్రవర్తనలో క్రీస్తు ప్రతిబింబించేలాగిన మీ జీవితాన్ని కట్టుకోండి. కోల్పోయిన నీ సంవత్సరాల యొక్క పంట తిరిగి ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. కోల్పోయిన అవమానానికి ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనతనిచ్చి మీ జీవితాలకు దేవుడు గొప్ప నెమ్మదిని ప్రభు ఇస్తాడు. మనుషులు మిమ్మల్ని తగ్గించవచ్చు, కానీ దేవునికి ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా ఆపివేయలేరు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు గొప్ప కార్యాలు పొందుకుంటారు గనుక అట్టి కృప ప్రభు మీకు దయచేయాలని కోరుకుంటా ఉన్నాను. ఓపికతో, సహనంతో ప్రభు సమయం కొరకు ఎదురు చూడండి. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మీరు చూస్తూ ఉంటుండగా నేను మిమ్మల్ని చెరలో నుంచి రప్పిస్తాను, సమకూరుస్తాను, మిమ్మల్ని నడిపిస్తాను. అవును, సమకూర్చేవాడు, నడిపించేవాడు, నిలబెట్టి ప్రజల ముందు సాక్ష్యం పలికేవాడు దేవుడే. కనుక ధైర్యం తెచ్చుకోండి, ప్రభు వైపు చూస్తూ ప్రభు పైన ఆనుకొనండి. గొప్ప దీవెన ఆశీర్వాదాలు మీ జీవితాల్లో పొందుకుందరుగాక. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునిగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి విందాం. నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, నీవిస్తేనే ఏదైనా మేము పొందుకోగలుగుతాం. సమస్తమును కూడా సమకూర్చి జరిగించేవాడవు నీవే. సమకూర్చేవాడవు నీవు, చెరలో నుండి బయటకు తీసుకుని వచ్చేవాడవు నీవు. నీ ప్రజలను స్థిరపరిచి జనులందరి దృష్టికి కూడా దేవా ఖ్యాతిని, మంచి పేరును దయచేయగలిగిన వాడవు నీవేనాయనా. తూర్పు నుండి పడమటి నుండి హెచ్చు కలుగు చేసేవాడవు నీవే. నీకు వందనాలు. ఈ వాక్యం విన్న అనేక మంది హృదయాలు ప్రభా ఈ రోజున తడబడుతూ ఉన్నాయి, దుఃఖంతో, వేదనతో నింపబడి ఉన్నాయి. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. చేయని వాటికి వారు అవమానించబడతా ఉన్నారు, దూషించబడతా ఉన్నారు, నిందించబడతా ఉన్నారు. దయచేసి నీ బిడ్డల్ని బలపరచండి. నీ కృపతో మీరు ఆవరించి నడిపించమని అడుగుతూ ప్రభా, ఖ్యాతిని, మంచి పేరునిస్తానన్నావు. పోగొట్టుకున్న చోట తిరిగి నీ బిడ్డలను మీరు నిలబెట్టండి ప్రభా, మీరు మహిమ తెచ్చుకోమని అడుగుతూ, ఇదిగో ఈ రోజున ప్రభా వారు ఆరంభిస్తున్న ప్రతి ఆరంభం, చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాలు నీ దీవెన ఆశీర్వాదం నిమ్మని అడుగుతున్నా.
కుటుంబాలలో సమాధానం, శ్రేయస్సును మీరు దయచేయండి. దీవెనతో నింపండి. ప్రతి సమస్య నుంచి విడుదల చేయండి. ఎవరైతే ప్రభా ఇదిగో పరిశుద్ధతలో జీవించలేక వెనకడుగు వేస్తూ ఉన్నారో అటువంటి వారిని మీరు ధైర్యపరిచి బలపరచండి. పరిశుద్ధమైన జీవితాలని కొరకు జీవించడానికి నీ కృపను దయచేయమని, మీ కృపాహస్తాలకు, నీ దయగలిగిన హస్తాలకు నీ బిడ్డలను అప్పగిస్తున్నాం. నీ కృపను నీ బిడ్డల పట్ల మరి ప్రభావ మీరు చూపించి బిడ్డల యొక్క భవిష్యత్తును ఆశీర్వదించండి. వృద్ధులను మీరు దర్శించండి. వారికి మంచి ఆరోగ్యాలు మీరు దయచేయండి. అనారోగ్యంతో వారిని లేవనెత్తండి. స్వస్థత, విడుదల మీ నామములో అనుగ్రహించమని, మీ కృప కలిగిన హస్తాలకయా ఈ రోజున వారు చేస్తున్న ప్రయాణాలను అప్పగిస్తున్నాం. నిశ్చయంగా నీ క్షేమము, భద్రత దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.